ప్రదక్షిణ పదే యేసునాథ ఇత్మహే మాతా పుత్ర ధీమహే తన్నో జీసస్ ప్రచోదయాత్ మహాయజ్ఞ మహానైవేద్యం సమర్పయామి. హిందూ ఆచారాలను కాపీ కొట్టకుండా వీళ్ళకి పొద్దు గడవదు, హిందూ పూజా విధానాలను కాపీ కొట్టకుండా వీళ్ళకి అసలు దేవుడిని ఎలా ఆరాధించాలో కూడా తెలియదు. వేరే లెవెల్ వేరే లెవెల్. హిందూ మతాన్ని అనుకున్నాను, ఆఖరికి బౌద్ధ మతాన్ని కూడా కాపీ కొట్టేస్తున్నారు రా బాబు. చిచ్చి. తండ్రి నిన్నే చూడాలని ప్రియుడానితో ఉండాలని, ఇదేంటైతే తండ్రి నిన్నే చూడాలని ప్రియుడానితో ఉండాలని, ఎవతురా అదే తండ్రి నిన్నే అంటుందే మళ్ళా ప్రియుడాని అంటుందే. యాడ దొరికింది సంతరా ఇదే? యేసుప్రభు నమ్ముకుంటే పాపాలు క్షమించబడతాయి. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఒక నిమిషం, పాపాలు క్షమింపబడతాయా? పాపాలు క్షమించడం కాదు, పాపులు శిక్షించబడాలి. నిజమేనయ్యా పుల్లారావు. ఇప్పుడు దొంగతనం కూడా ఉన్నాడే, దొంగతనం చేయడానికి వచ్చాడు. ఎవరే నువ్వు పాపివి, నా ఇంట్లో ఉన్న దోసుకు పని వదిలేస్తావా? ఇప్పుడు దాకా చేసినంత కలిసిపోయింది కదరా. తొక్కు పెట్టిన ఆర్టీసీ పోలీస్ స్టేషన్ లో చెప్తావా? అదెందుకు తప్పు, అదెందుకు రైట్ అవుద్ది? పాపం క్షమించాలి కదా. అంటే అది బతుకు తెరువు కోసం సార్, బతుకు తెరువు కోసం సార్. పక్కన వాళ్ళు టీవీ సౌండ్ బాగా పెట్టుకొని చాలా డిస్టర్బ్ చేస్తుండే వాళ్ళు. ప్రే చేసుకునే దగ్గరికి బాగా వినిపించేది. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అవి చాలా డిస్టర్బెన్స్ గా ఉంటున్నాయి అని చెప్పి ఫోన్ లో హెడ్సెట్ పెట్టుకొని సాంగ్స్ పెట్టుకొని వింటూ ప్రేయర్ చేసుకునేదాన్ని. అప్పుడు నేను ఏం చేశానంటే కిచెన్ లో యుద్ధము యెహోవాదే అని రాసి పేపర్ ని అక్కడ స్టిక్ చేసి ఎప్పుడు సాంగ్ వినబడ్డా వాళ్ళది యుద్ధం యెహోవాదే, యుద్ధం యెహోవాదే, యుద్ధం యెహోవాదే అని పలుకుతూ ఉండేదాన్ని. చాలా గొప్ప పని చేశావు. అలా పలుకుతూ ఉన్నప్పుడు ఆ రాసిన వెరీ నెక్స్ట్ డే వాళ్ళ టీవీ పగిలిపోయింది. హల్లెలూయా. అగరబత్తి ఏం కాదు. నెక్స్ట్ డే వాళ్ళ టీవీ పగిలిపోయింది. ఏంటక్క, పక్కన ఇంట్లో వాళ్ళు టీవీ సౌండ్ ఎక్కువ పెట్టారని చెప్పి టీవీ పగలగొట్టేస్తాడా ప్రభు? పిచ్చి మీకై ఉండాలి, ట్రీట్మెంట్ మాకై ఉండాలి. పక్కింటి వాళ్ళ సిచ్యువేషన్ బీ లైక్. మీరంత జాగ్రత్తగా ఉంటారు. అసలు ఏం జరిగింది ఆ రోజు? అర్ధరాత్రి 2 సమయంలో ప్రభు మా ఇంటికి వచ్చారు. ఏంటి ప్రభు మీరెలా వచ్చారని అడిగితే మీ టీవీ పగలగొట్టడానికి అన్నారు. నాకు అర్థమైపోయింది, నా పని అయిపోయిందని అనిపించింది. నా పెళ్ళం, పిల్లలు, తమ్ముళ్ళు, వాళ్ళ పిల్లలు, మేమంతా ఎంత చెప్తున్నా వినకుండా ఎంత వద్దు అంటున్నా మా టీవీ పగలగొట్టేశారు. తాం తరగడ ధీం తరగడ తోం తరగడ నం తరగడ. తరగడ దిత్తి తరగడ తోం తోం తరగడ నం నం తరగడ. రే 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 ఏంట్రా ఇది? ఏమయ్యా అరవింద్, ఇది మరీ ఓవర్గా లేదు? ఓవర్ యాక్షన్ చేయమనే కదా బ్రో. మెల్లగా రా, మెల్లగా. Fantastic, superb, mind-blowing, unbelievable. నేను ఒక ఏఎన్ఎం గా జాబ్ చేస్తున్నాను. నా శాలరీ 60,000 అనమాట. అయన్నొద్దు, పాయింట్కి రా.
కానీ నా శాలరీ అంతా ఏంటంటే హాస్పిటల్కి మందులకి అయిపోతుంది. చేతపడడం వల్ల మా ఆయన గారు నా కూతురు కూడా చనిపోయారు. కానీ వాళ్ళు అలా చనిపోయారన్న విషయం నాకు తెలియలేదండి. నా కూతురు కూడా చనిపోయారు. కానీ వాళ్ళు అలా చనిపోయారన్న విషయం నాకు తెలియలేదండి. చెప్తాడు వెళ్ళిపోతాడు అర్థం లేకుండా ఎప్పుడు చూసినా ఏదో సోది చెప్తే ఎవడు వింటాడు? అప్పుడు లైవ్ లోనే నేను చాలా డేకురుకుంటూ వెళ్ళేదాన్ని అనమాట. చాలా డేకురుకుంటూ అంటే సరిగ్గా ఫుడ్ ఉండేది కాదు. అలాంటి బాధలు అనమాట. కిడ్నీ ప్రాబ్లం, లంగ్స్ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, బ్రెయిన్ ప్రాబ్లం, నర్వస్ ప్రాబ్లం, మెంటల్ డిజబిలిటీ ట్రీట్మెంట్ తీసుకునేదాన్ని. ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. ఊపిరితిత్తులు 2 పాడైపోయాయి. తర్వాత ఏమో జాయింట్ పెయిన్స్, ఆర్థరైటిస్. ఎలాంటిదంటే సీరో నెగిటివ్ ఆర్థరైటిస్ అనమాట. నేను ఇప్పుడు ఇలా ఉన్నాను కానండి 120 kgs బరువు అనమాట. ఇంతకు 3 ఇంతల లావుగా నేను ఉండేదాన్ని నేను వాడే మెడిసిన్స్ వల్ల. ఆ రోజు నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. రోజు అర్ధరాత్రి ప్రార్థనలోని డాడీ గారు ప్రార్థన చేస్తున్నప్పుడు, మీ దగ్గర ఉన్న ఏ ఆయిల్ అయినా పర్వాలేదు, మీ ఆయిల్ మీ ప్రార్థన చేతుల మీద తీసుకోండి. ఆ రోజు నైట్ డాడీ మాటకి లోబడి నేను అలా చేసినప్పుడు అండి, ఆ రోజు నైటే చిన్నప్పుడు నుంచి నేను 30 సంవత్సరాలుగా పరిగెత్తలేనిదాన్ని ఇల్లంతా నేను పరిగెత్తడం ప్రారంభించానండి. అగరబత్తి ఏం కాదు, ఏది నోటుకొస్తే అది మాట్లాడక ఎదవా. దేవునికి స్తోత్రం. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఏంది ఇదే? ఎదవటి ఇట్లీలు ఆడకు, సొంత పాట పాడు. బై గాడ్స్ గ్రేస్ ఇంతవరకు నాకు సొంత ట్యూన్ చేయాల్సిన అవసరం రాలేదు. ఇప్పుడు చేయరా. సడన్ గా రాదు సార్. ఏంట్రా గారం గుడి అస్తమానం కొట్టకండి సార్. ఏంద్ర బాబుజీ ఇదే? ఏంది టార్చర్ మనకి? అమ్మాయి ఏం టార్చర్. అందరికి చూడండి, రెడీగా ఉండండి రా. ఈ అమ్మాయి పేరు ఒక బంగారం షాప్ పేరు. అవునా? అవును అవును. రికమాలారాబా షేకెదియాలారాబా మాట్లాడబాకురా. బట్టతలు ఉంటది ఆయన పేరేంటి? ఆహా కాదు కాదు అది కాదు. చెప్పు చెప్పవా. కాదు కాదు. ఈ అమ్మాయి పేరు కా అనే అక్షరంతో వస్తుంది. వచ్చాడమ్మా ఉచిత శేఖరుడు. అవునా? అవును. కళ్యాణి. కళ్యాణి జ్యువెలర్స్ గుండె అయింది అనుకున్నావే, తర్వాత గుర్తొచ్చాక బానే కవర్ చేసావురా. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. అని. అవును. అవునా? అవును. అవునా? అవును. ఎన్నిసార్లు ఇదే ప్రశ్న అడుగుతారా? ఏంటి ఏమన్నారు? యేసయ్య ఒక మాట చెప్పమన్నాడు. గర్భఫలం లేక బాధపడుతున్నావు నువ్వు. అవునయ్యా. అయ్యయ్యో సానుభూతి వద్దురా. కొట్టాల గట్టిగా చప్పట్లో, కొట్టాల గట్టిగా బిగరగా. నీకు ఈ చప్పట్లు పిచ్చేంట్రా బాబు? ఓ పక్కన ఆవిడకి గర్భఫలం లేదని బాధ పెడుతూనే మళ్ళీ ఈ పక్కన చప్పట్లు కొట్టమంటున్నావు. చిచ్చి. గర్భఫలం లేక బాధపడుతున్నావు. అవునా? అవును. యేసే ఒక మాట చెప్పమన్నాడు. చక్కని కుమారుడు నీకు పుట్టబోతున్నాడట. ఆమేన్. అద్భుతం. ఫంటాస్టిక్. పరుగు పాయలోన పైకి పైకి తేలుతుంటే నురగ తీరుగా ఉన్నవే. వాగుల్లో ఒక్కల్లో ఆ సేలల్లో. ఏంటిది? మాకేంటిది అంటున్నాను. సరిపోయింది. బదిలంగుండాలే భూమి తల్లి సా
శాంతిగా సేమంగుండాలి. ఆహా చూడడానికి ఎలా ఉందో తెలుసా? పనికి మాలిన వాళ్ళందరూ చోట చేరి మాకు పని లేదు అని ప్రపంచానికి చాలా కలర్ఫుల్ గా చెప్తున్నట్టుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. వీళ్ళ ఘోరాలు చాలానే ఉన్నాయి. అవన్నిటి మీద ముందు చాలా వీడియోలు చేశాను, అవి కూడా ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఫన్నీ ట్రోల్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీళ్ళ ఘోరాలు ఇంకా కావాలంటే నెక్స్ట్ పార్ట్ కావాలని కమెంట్ చేయండి. దెబ్బకి కమెంట్ బాక్స్ పగిలిపోవాలి. లాస్ట్ వీడియోకి చాలా సపోర్ట్ చేశారు, ఈ వీడియోకి కూడా అలా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, బై బాయ్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి.